లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏదే హ్యాట్రిక్ విక్టరీ అని తేల్చి చెప్పాయి ఎగ్జిట్ పోల్స్. దాదాపు అన్ని సర్వేలు ఒకేలా తీర్పునిచ్చాయి. ఎన్డీఏ కూటమికి 350 నుంచి 390 సీట్ల వరకు వస్తాయని ప్రకటించాయి. ఇక ఇండియా కూటమి 120 నుంచి 160 స్థానాలకు పరిమితం అవుతుందని అంచనా వేశాయి. ఇతరులకు 40 నుంచి 50 సీట్లు వచ్చే అవకాశం ఉందని లెక్కలు వేశాయి ఎగ్జిట్ పోల్స్. 2019 ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి సీట్లు పెరుగుతాయని అంచనా వేశాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, బెంగాల్లో భారీగా సీట్లు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నాయి ఎగ్జిట్ పోల్స్. ఇక ఉత్తర భారతంలో మోడీ హవా కంటిన్యూ అవుతుందని అంచనా వేస్తున్నాయి. రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, హర్యానాలో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ఇక బీహార్లో లాలూ పార్టీ దెబ్బతింటుందని, మోడీ ఒంటి చేత్తో ఎన్డీఏను గెలిపిస్తారని అంచనా వేశాయి ఎగ్జిట్ పోల్స్. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 300+ సీట్లు వస్తాయని, అర్బన్, రూరల్ ఓటర్లు బీజేపీ వైపే ఉన్నట్టు చెబుతున్నాయి. మహిళలు, కొత్త ఓటర్లు పూర్తిగా మోడీకి మద్దతు తెలిపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏదే హ్యాట్రిక్ విక్టరీ అని తేల్చి చెప్పాయి ఎగ్జిట్ పోల్స్. దాదాపు అన్ని సర్వేలు ఒకేలా తీర్పునిచ్చాయి. ఎన్డీఏ కూటమికి 350 నుంచి 390 సీట్ల వరకు వస్తాయని ప్రకటించాయి. ఇక ఇండియా కూటమి 120 నుంచి 160 స్థానాలకు పరిమితం అవుతుందని అంచనా వేశాయి. ఇతరులకు 40 నుంచి 50 సీట్లు వచ్చే అవకాశం ఉందని లెక్కలు వేశాయి ఎగ్జిట్ పోల్స్. 2019 ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి సీట్లు పెరుగుతాయని అంచనా వేశాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, బెంగాల్లో భారీగా సీట్లు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నాయి ఎగ్జిట్ పోల్స్. ఇక ఉత్తర భారతంలో మోడీ హవా కంటిన్యూ అవుతుందని అంచనా వేస్తున్నాయి. రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, హర్యానాలో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ఇక బీహార్లో లాలూ పార్టీ దెబ్బతింటుందని, మోడీ ఒంటి చేత్తో ఎన్డీఏను గెలిపిస్తారని అంచనా వేశాయి ఎగ్జిట్ పోల్స్.